मोहम्मद मुजफ्फर अली ने तेलंगाना हैदराबाद से जानकारी देते हुए बताया, जवाहर नगर निगम पर कल हुए हमले की निंदा करते हुए मलकानगिरी सांसद के सांसद श्री एटाला राजेंद्र अन्ना ने आज डंपिंग यार्ड का दौरा किया और बताया है कि वहां कई घटनाओं के बारे में जानने के बाद डंपिंग यार्ड के खिलाफ जल्द से जल्द उचित कार्रवाई की जाएगी। जवाहर नगर निगम में लालूगा शंकर पर हुए हमले की निंदा करते हुए मलकानगिरी सांसद श्री एटाला राजेंद्र भाई राज्य ओबीसी मोर्चा के अध्यक्ष श्री गंधम श्री वल्ला आनंद गौड़ के भाई और राज्य जिला के नेताओं ने लालूगा शंकर से उनके घर पर जाकर के उनसे मुलाकात की। आइए चलते हैं हमारे संवाददाता के साथ। మేము ఎన్నో రోజులు అని చెప్తున్నాం చెత్త బండ్ల విషయంలో మున్సిపల్ అధికారులే కానీ పోలీసు వాళ్ళే కానీ జిహెచ్ఎంసీ కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము గత 4-5 సంవత్సరాల నుంచి చెత్త బండ్లు ఆపుతున్నాం। వాళ్ళు ఈ మధ్యన సీరియస్ అయింది। మేము చెత్త బండ్ల విషయంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ ఇచ్చినాం, జవహర్ సిఐకి ఇచ్చినాం, ట్రాఫిక్ సిఐకి ఇచ్చినాం। వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందో మాకు తెలియగానే వాళ్ళు మొన్ననే చెప్పారు, అరే మీ ఇద్దరు లేవటేస్తే మీ పని అయిపోతారా అని చెప్పేసి అన్నట్టుగా నన్ను ప్లాన్ చేసిర్రు। ఇవాళ నాపై అటాక్ చేసిర్రు। ఎందుకంటే నేను ఒక కంపౌండ్ కట్టినాం, దాని విషయంలో 22,000 రూపాయలు బిల్ అయితే 20,000 బిల్ ఇచ్చినా ఇంకా కొంచెం డబ్బులు ఇచ్చేది, ఒక 4-5,000 బిల్ ఇచ్చేది, అది కూడా రేపు పొద్దున ఇస్తామని చెప్పినాం। ఆయన వడ్రాయన వేసిన ఆయన ఫోన్ చేసి ఎట్లా రఫ్గా మాట్లాడుతుంటే, అరే నువ్వు వస్తావా రావాలా చిన్న ఆ డబ్బుల కోసము మేము నాకు అర్థమైంది అప్పటికే దాని ఇంకా ఈ వడ్రోళ్ళు అందరూ ఉంటారు అని చెప్పేసి, అంటే ఎవరైనా చెత్త పనులు నడిపిస్తారో వాళ్ళు చెప్పేసి నేను నా ప్లాట్ దగ్గరకు వస్తున్నా, నా రోడ్డు ప్లాట్ దగ్గర వస్తే మధ్యనే ఆపారు, మా వెనక నుంచి వచ్చిరు ఆపిన రోడ్డు మీద మొత్తం కొట్టిరు। 12-15 బండ్లు వచ్చినాయి, దాదాపు 25 మంది అంతా చెత్త బండ్లోనే ఇష్టమైన రాళ్లతో ఎట్లా పడతా కొట్టేసారు। మా ప్రాణాలు పోయినప్పటికీ బీజేపీ పార్టీ నుంచి మేము చెత్త బండ్లు రానియము, దయచేసి జవహర్ ప్రజలు అర్థం చేసుకోండి, మేమేం దొంగలం లంగం కాదు, ప్రజల కోసమే కొట్లాడితే మాకు ఈ పరిస్థితి। ప్రజలు ఇప్పటికైనా స్పందించండి, మేము బీజేపీ పార్టీ ఎప్పుడైనా ప్రజల కోసం కొట్లాడుతుంది, ఒక 3,000-4,000 కోసం మీకు కొట్లాట జరిగిందంటే దీని వెనుక 110% కొట్టేటప్పుడు అందరూ వచ్చారు, ఇక అందరూ కొట్టడానికి వచ్చినారు చెత్త బండలు, దాదాపు 20 మంది వచ్చి రోడ్డు మీద, అవసరమైతే ఫోటో తీయాలని। ఈ విధంగా మేము ప్రజల కోసం పోరాటం చేస్తే మమ్మల్ని ఇట్లా ఈ విధంగా మా బతుకులు చేయాలని చూస్తే మేము ప్రజల కోసం ఎట్లా పోరాటం చేస్తాం। దయచేసి పార్టీల ఘట్టంగా కుల సంఘాలు ఏర్పడలే, రేపు చెత్త పనులు రానిదని చెప్పేసి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం। ఈ దెబ్బలు కాదు, వాళ్ళు అన్నారు పోలీస్ స్టేషన్లో అన్నారు, ఇద్దరు మీదికి బ్రేకులు ఎక్కిచ్చేసామన్నారు, వాళ్ళు మా పని స్టార్ట్ చేస్తారు, మా పని అటాక్ స్టార్ట్ చేస్తారు। దయచేసి మీరు సహకరిస్తారా తెలియదు కానీ మేము మాత్రం పోరాడదాం, ఆపం చెత్త బండ్లు అని। ఇవాళ ఇంకోటి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇవాళ జిఎస్ఎంతో మాట్లాడినా, ఆ ఆడియో రికార్డింగ్ మీరు పెడతా, ఆయన ఏమన్నాడు, ఏమైనా చెత్త బండ్లు వస్తే ఆ ఫోటోలు పెట్టమని చెప్పిన ఆడియో రికార్డింగ్ పెడతా, అది వాళ్ళ పోయినట్టు మెసేజ్, అందుకే నా అటాక్ చేసేది। ఇలా జవహర్ నగర్ ప్రాంతం 1000 ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో 5,000 పైచిలిక ఎకరాలు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ల డబ్బులతో కొన్న భూమి। ఆనాడు ఇక్కడ జనావాసం లేదు, జనాలు నివసించే ప్రాంతం కాదు, కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి 50 లారీలు 100 లారీలుగా మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్లో వేస్తూ ఉన్నారు। ఆనాడు జనాలు లేరు, కానీ వాళ్ళు లక్షల మంది నాగారం, దమ్మాయిగూడ, అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ, 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ। కడుబీదరికల్లో ఉండే వాళ్ళు వీళ్ళు 30 గజాలు 60 గజాలు నివసించే ప్రజల వాళ్ళు కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతికేటువంటి ప్రజలు వీళ్ళు। కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు, అయ్యా మేము చచ్చిపోతూ ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం, అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి, మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవకాళ్ళ పాలవుతున్నాయి, మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు। ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించింది, ఉద్యమాలు చేసింది। 2017లో ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు, జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది।
కానీ నిమ్మకుని నెత్తినట్టుగా వివరించారు. ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది. ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్లలో మీకలి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవడం కాదు, మా ప్రాణాలు పోతూ ఉన్నాయి, యాక్సిడెంటాల్లో కూడా 10ల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు, అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొరబెట్టుకున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టినా, కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఈ బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో, దీన్ని అర్జెంటుగా స్ప్రెడ్ చేయాలి, దీన్ని అర్జెంటుగా ఆపాలి. ఏ చెత్త అయితే ఏ నీళ్ళైతే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విషతుల్యం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం. ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యాక్సిడెంటల్లో మరణించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు, ఇలాంటి అన్ని కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమానాన్ని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం 10 రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికాన్ని సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.